డబ్బు బాగా ఉంది, పాపం కూడా విస్తారంగా జరుగుతూ ఉండేది. చాలాసార్లు అమ్మ మనం అందరం ఏమనుకుంటా ఉంటే, కొంచెం పేద స్థితిలో ఉన్నప్పుడు, ప్రభా నన్ను కొంచెం ఆశీర్వదించి ధనికురాలిగా చేస్తే, నన్ను కొంచెం ఆశీర్వదించి కాస్త అదిగా తమ్ముడు తలకాయ ఊపుతున్నాడు, నిజమే, నన్ను కొంచెం డబ్బున్నవాడిగా చేస్తే, నన్ను ధనవంతుని చేస్తే, ఇక 24 గంటలు నేను ప్రార్థన చేసుకుంటా ఉండకపోదునా ఆయన. నేను అంత భక్తిగా ఎదగలేకపోవటానికి కారణం ఏంటంటే, నా పేదరికమే దీనికి కారణం, నా ఆర్థిక ఇబ్బందులే దీనికి కారణం, నాకున్న లేమే కారణం. అదే నేను మంచి డబ్బున్నవాడిని అయితే ఇంకా బాగా భక్తి కలిగి బ్రతికేవాడిని కదయ్యా అని అనుకుంటూ ఉంటారు. నిజం చెప్పాలంటే అందరి జీవితాల్లో కాదు, కానీ పేదరికం నేర్పే భక్తి జీవితం ధనిక స్థితి నేర్పలేదు. ఏ భక్తుని అన్వేషణలోనైనా చూడండి, పేదలు భక్తి కలిగినంతగా ధనిక స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు అంత భక్తి కలిగి బ్రతుకుతున్నట్లుగా కొన్ని చోట్ల మనం చూడలేం. అలాగని ధనిక స్థితి మనకు వద్దు అని ప్రార్థన చేయమని కాదు, కానీ అబ్రహాము ధనవంతుడే, భక్తి కలిగిన వాడిగా బ్రతికేడా లేదా? ఇస్సాకు ధనవంతుడే, భక్తి కలిగి బ్రతికేడా లేదా? భక్తి కలిగి బ్రతికాడు. అయితే నేనంట, మనం పేద స్థితిలో ఉన్నా మనం పేద స్థితిలో ఉన్నా ధనిక స్థితిలో ఉన్నా, ఏ స్థితిలో మనమున్నా భక్తిని విడిచిపెట్టకుండా భక్తిని కాపాడుకుంటూ కడవరకు బ్రతికే కృప దేవుడు మనకు దయచేయునుగాక.